ధన్యవాదాలు. నా పేరు భాన్ చంద్ర కుందుర్తి. అలాగే నేను ఇంపాక్ట్లో సర్టిఫైడ్ ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను. అలాగే నేను ఎల్ఐసి ఏజెంట్గా కూడా వర్క్ చేస్తున్నాను. అలాగే రియల్ ఎస్టేట్ కూడా చేస్తుంటాను. అలాగే నాకు ఈ జీవితాన్ని ప్రసాదించినటువంటి నా తల్లిదండ్రులకు, అలాగే నాకు చదువు చెప్పిన గురువులకు, అలాగే నాకు ఈ జీవితాన్ని చదువుని అన్నిటినీ ప్రసాదించినటువంటి నా గురువులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియోని నేను స్టార్ట్ చేస్తున్నాను. అలాగే మామూలుగా మనం ఏదైనా స్టేజ్ మీద కానీ ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మనకంటూ కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మామూలుగా ఎలాగంటే అలాగా మాట్లాడకుండా మనం ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు మనం ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి, ఎంత కంటెంట్తో చెప్పాలి, ఎంత నేర్పరిగా చెప్పాలి అనే విధంగా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అవి నేను క్లుప్తంగా చెప్తాను. అవి కొంచెం మీరు నోట్ చేసుకోండి. ఏదన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చేయండి. ఓకే, కమ్యూనికేషన్ స్కిల్ అంటే మనము ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మనకి కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా మన నిత్య జీవితంలో చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే మనం 3 ఉన్నాయి కమ్యూనికేషన్ స్కిల్లో: బాడీ లాంగ్వేజ్, కంటెంట్, టోన్ టెల్లింగ్. ఈ 3 ఆ కమ్యూనికేషన్ స్కిల్లో మనకి ముఖ్య పాత్ర వహిస్తాయి. అలాగే మనం మాట్లాడేటప్పుడు మన బాడీ లాంగ్వేజ్ అనేది 55% పర్ఫెక్ట్గా ఉండాలి. అది చూసుకోండి. అలాగే మనం ఏంటంటే కంటెంట్ అనేది ఒక 7% ఉండాలి. అలాగే టోన్ మాడ్యులేషన్ ఒక 38% మనకు ఉండాలి. మొత్తం కలిపితే ఒక 100. ఎలాగంటే మనకి బాడీ లాంగ్వేజ్ అనేది 55%, అలాగే టోన్ మాడ్యులేషన్ అంటే మనం ఎలా చెప్పాలో అది వచ్చి 38%, అలాగే మనం ఏంటంటే కంటెంట్ 7%. మనం ఏదన్నా చెప్పాలనుకుంటే మనం మాట వినాలంటే మన బాడీ లాంగ్వేజ్ చూసారా కొంచెం డిగ్నిఫైడ్గా ఉంది కదా, అలాగనమాట. మనం ఏదన్నా చెప్పాలంటే మన బాడీ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకేనా, అది చూసుకోండి. అలాగే టోన్ మాడ్యులేషన్ వాళ్ళకి ఎలా చెప్పాలి. ఇప్పుడు వేరే సార్ ఉన్నారు, వాళ్ళకి ఏ రీతిలో చెప్తే ఎలా అర్థమవుతుంది, బాడీ మనం చెప్పే టోన్ మాడ్యులేషన్ అంటే మన మాట ఎలాగ చెప్తే ఎలా అర్థమవుతుంది, అది కొంచెం రైట్ చేసుకోండి. అది కూడా చూడండి. అలాగే కంటెంట్ మనం ఏం తెలుసుకున్నామో అది ఒక 7% ఉండాలి. 7% ఉండాలి. టోటల్గా 100. ఓకేనా. అదేవిధంగా మనం లైన్ అని ఒక నేను చెప్తాను. లైన్ అనే అబ్రివేషన్ ఉంది కదా, దాంట్లో లైన్ అనే దాన్ని అబ్రివేషన్ నేను చెప్పి కొంచెం కొండ గుర్తుగా నేను చెప్తాను, అది కొంచెం రాసుకోండి. అలాగే లైన్ ఎన్ అంటే లాగర్, అదేవిధంగా ఐ అంటే ఇన్సులేటర్స్, ఓ అంటే ఆపర్చునిటీస్, అలాగే ఎన్ అంటే నెగిటివ్స్. ఇవన్నీ లేకుండా చూసుకుంటే మీరు పర్ఫెక్ట్గా ఏదన్నా అనుకుంటే పర్ఫెక్ట్గా కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఖచ్చితంగా చేయగలరు. లాంగర్ అంటే కావాలి, ఏం కావాలి,
వాళ్ళకి ఏదన్నా చెప్పాలనుకున్నప్పుడు మనం ఏం చెప్పాలో దాని గురించి వాళ్ళకి అనుసంధానంగా చెప్పాలి. అదేవిధంగా ఇన్సులేటర్స్ ఉంటారు. మనం చెప్పేటప్పుడు ఇన్సులేటర్స్ ఉంటారు. అంటే మనం ఏదన్నా చెప్పినా కానీ మనల్ని జోకులు వేయడం కానీ ఇన్సులేటర్స్ అవమానిస్తూ ఉంటారనమాట. అవన్నీ పట్టించుకోకుండా మనం ముందుకెళ్తూ ఉంటే మనం ఎదిగినాక వాళ్ళే ఓకే భానుగారు చాలా చక్కగా చెప్పారు అని అంటారనమాట. నాకు చాలా జరిగాయి. నేను ఇంతకుముందు మన ఇంపాక్ట్లో జాయిన్ అయ్యి నేను వీడియో కాల్ అది క్లాసెస్ వింటూ ఉంటాను. ఈ సార్కి ఏం పిచ్చి పట్టిందా ఏంది, ఎప్పుడు చూసినా కానీ మన వాళ్ళని ఫోన్ ముందు పెట్టుకొని వీడియో పెట్టుకొని చూస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు అనమాట. అదే ఇప్పుడు నేను ఇంపాక్ట్లో సర్టిఫైడ్ ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమంటున్నారు, పర్లేదు సారు, మనో సార్ పర్లేదు, ఇంపాక్ట్లో సర్టిఫైడ్ ట్రైనర్ తీసుకొని ఇప్పుడు తనకంతూ ఒక క్లాసు చెప్తూ ఉన్నాడు అని ఇది ఉందన్నమాట. ఫస్ట్ మనల్ని ఇన్సెట్ చేశారు, కానీ అదే నోటితో ఇప్పుడు మనల్ని పొగుడుతూ ఉంటారు. అదేవిధంగా ఆపర్చునిటీస్, అవకాశాలు, మనం ఇదే విధంగా మనం ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఆపర్చునిటీస్ అనేది ఇప్పుడు ఇంపాక్ట్లో జాయిన్ అయ్యాను, సర్టిఫైడ్ ట్రైనర్గా ఉన్నాను. మనకి ఇలాగ స్కూల్కి వెళ్ళడం కానీ పెయిడ్ సెషన్లు కానీ ఇలాగా చెప్తూ ఉంటే మనకంటూ మనం ఒక ఛానల్ క్రియేట్ చేసుకుంటూ అదికంటూ మనం ఎదిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా నెగిటివ్ పీపుల్స్ చెప్పాను కదా ఇందాక నేను, నెగిటివ్ పీపుల్స్ మనకి ఎక్కువగా ఉంటారు. దాన్ని కూడా చూసుకోండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.